ఈనాడు సంఘముగా పిలువబడుతున్న నీవు నేను కూడా మనమందరం కూడా ఒక ఉప్పు లాంటి వారమే. అంటే సారము కలిగి జీవించేవారము, సారము కలిగి బ్రతికేవారము, సారము కలిగి ఉండేవారం. అంటే క్రీస్తులో సారము కలగాలి. క్రీస్తులో జీవించే మనము సారముగా ఉండాలి. అంటే రుచికరంగా ఉండాలి. నీవు ఈ లోకములో ఏ విధంగా ఉంటున్నావు అనేది ఈనాడు మీకు ఇచ్చిన ప్రశ్న అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా బ్రతుకుతున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా మీరు జీవిస్తున్నారనే విషయాన్ని మీరు గమనించండి. ఉప్పు చాలా శ్రేష్టమైనది, ఉప్పు ఉపకారమైనది, ఉప్పు అనేది చాలా రుచికరమైనదని అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే విధంగా నీ జీవితము ఉన్నదా లేదా, మీ బ్రతుకు ఉన్నదా లేదా ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఎందాక మీరు ఇంకా నిస్సారమైన స్థితిలో ఉంటారు, ఎందాక మీరు నిస్సారమైన బ్రతుకులో